14x14 సెంటీమీటర్ల కొలత కలిగిన చతురస్రాకారపు కాగితాన్ని తీసుకోవాలను. ఇటువంటివి 7 పేపర్లు తీసుకోవాలను. ఇటువంటి కాగితాలను 7 ఇవి సమాన కొలతలు కలిగిన 7 కాగితాలను తీసుకోవాలను. వెల్కమ్ బ్యాక్ టు DSK డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ ఛానల్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు వీడియోలో రంగు కాగితాలను ఉపయోగించి గొడుగును అంబ్రెల్లాను ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయగలరని కోరుకుంటున్నాను. ముందుగా ఒక పేపర్ను తీసుకొని దానిని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మడవవలెను. ముందుగా ఒక పేపర్ను తీసుకొని నేను చూపిస్తున్న విధంగా మడవవలెను. ఇప్పుడు రెండవ పేపర్ను తీసుకొని మొదటి పేపరు ఏ విధంగానైతే మడిచానో అదే విధంగా రెండవ పేపర్ను కూడా ఆ విధంగానే మడవలేను. మొదటి పేపర్ను ఏ విధంగానైతే మడిచానో రెండవ పేపర్ను కూడా అదే విధంగా సమానంగా సేమ్ అదే విధంగా మడవలేను. మిగతా కాగితాలను కూడా మొదట మడిచిన కాగితాల వలె మిగతా కాగితాలను కూడా మలుచుకోవాలను. మిగతా కాగితాలను కూడా మొదట మడిచిన కాగితాల వలె ఫోల్డ్ చేసుకోవాలను. సహాయంతో పేపర్లను ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా గమ్ సహాయంతో ఒక్కొక్క పేపర్ను అతికించుకోవాలను. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా గమ్ సహాయంతో ప్రతి పేపర్ను ఈ విధంగా అతికించుకోవాలను.
ఇప్పుడు పేపర్ను అతికించేటప్పుడు క్షుణ్ణంగా గమనించగలరు, ఎందుకంటే ఇక్కడ పేపర్ మడిచే విధానం కొంచెము కఠినంగా ఉంటుంది కాబట్టి మంచిగా గమనించగలరు. దీన్ని అతికించడం ద్వారా గొడుగు యొక్క అంబ్రెల్లా యొక్క పైభాగం అనేది రావడం జరుగుతుంది. బోల్ ఆకారంలో, కుంభాకార ఆకారంలో గొడుగు యొక్క మరియు అంబ్రెల్లా యొక్క ఆకారం అనేది రావడం జరుగుతుంది. కావున ఇక్కడ క్షుణ్ణంగా గమనించగలరు. ఇప్పుడు తీసుకున్న 7 రంగు కాగితాలను ఒకదానికొకటి అతికించడం ద్వారా గొడుగు యొక్క పైభాగం అనేది రావడం జరిగింది. అంబ్రెల్లా యొక్క పైభాగము, ఛత్రి యొక్క పైభాగము రావడం జరిగింది. 7 రంగు కాగితాలను ఒకదానికొకటి అతికించడం ద్వారా ఇప్పుడు గొడుగు యొక్క పైభాగం అనేది రావడం జరిగింది. ఇప్పుడు గొడుగు యొక్క హ్యాండిల్ను తయారు చేయడం కొరకు 22x11 సెంటీమీటర్లు కలిగిన ఒక చతురస్రాకారపు రంగు కాగితాన్ని తీసుకొని గొడుగు యొక్క హ్యాండిల్ను తయారు చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూడండి. ఇప్పుడు తయారు చేయబడిన హ్యాండిల్ను గొడుగుకు అతికించడం కొరకు గొడుగు యొక్క మధ్య భాగంలో హోల్ చేసి హ్యాండిల్ను దానికి అతికించడం జరుగుతుంది. ఇప్పుడు హ్యాండిల్ అనేది గొడుగు నుంచి వెళ్ళి కిందికి జారి రాకుండా ఉండడం కొరకు ఈ విధంగా ఒక చిన్న పేపర్ను తీసుకొని గమ్ సహాయంతో అతికించడం ద్వారా హ్యాండిల్ అనేది గొడుగు నుండి ఊడి రాకుండా ఉంటుంది. ఇప్పుడు గొడుగు యొక్క హ్యాండిల్ అనేది జే ఆకారంలో ఉంటుంది కావున నేను ఒక సన్నని తీగను తీసుకొని హ్యాండిల్ లోపలికి ఆ తీగను ఉంచి దాన్ని జే ఆకారంలో మడవడం ద్వారా అది పూర్తి స్థాయిలో గొడుగు ఆకారంలో కనబడడానికి వీలుగా ఉంటుంది. అందుకొరకే సన్నని తీగను ఆ విధంగా ఉపయోగించి హ్యాండిల్ను వంచడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా గొడుగు ఆకారంలో కలర్ పేపర్స్తో తయారు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేస్తారని కోరుకుంటాను. ఈ వీడియోకు తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.